దినం దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. అద్భుతమైన ఉదయకాల వాగ్దానం మీకు ఇక్కడి నుంచి ఇవ్వటానికి ఇప్పుడు మనము నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీ ఈ 3 దేశాల్లో కలిపిన పాయింట్లో ఉన్నాం. ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఆ యొక్క ఫ్లాగ్స్ కనబడుతున్నాయి, వాళ్ళు కనబడుతున్నారు కదా. ఇది అటు నెదర్లాండ్స్, ఇటు బెల్జియం, అటు జర్మనీ, ఈ 3 దేశాలు కలిపిన పాయింట్లో ఉన్నామన్నమాట. దేవుడు నిజంగా ఎంత నమ్మదగిన దేవుడు అంటే ప్రతి దేశాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. సర్వ మానవాళి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇచ్చేది. ప్రతి మానవాళి రక్షించబడాలి, ప్రతి మానవాళి జీవితం బాగుపడాలి, ప్రతి మానవుడి హృదయం కూడా క్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించాలి. అంతే కదా. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా చూడండి, ఇక్కడ ఉన్న ఈ సెంటర్ పాయింట్లో నుండి మనము మన ఈ యొక్క జర్మనీ కోసం, నెదర్లాండ్స్ కోసం, అంతేకాకుండా ఆ యొక్క బెల్జియం దేశం కొరకు ప్రార్థన చేస్తూ మన భారతదేశ ప్రజలైన మీరు, క్రైస్తవ బిడ్డలైన మీరు ఒక మంచి వర్డ్ మనకి దేవుడిస్తున్నాడు, మన కొరకు, వీరి కొరకు. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో అంటారు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయం, యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేశాను. ఈరోజు భారతదేశ ప్రజలైన క్రైస్తవ సంఘాలైన మన కోసం, నెక్స్ట్ దేవుని బిడ్డలైన వారి కోసం, అనేకుల కొరకు, ఇక్కడ ఈ 3 దేశాల్లో ఉన్న ఈ ప్రజల కొరకు యెహోవా గొప్ప కార్యాలు, రక్షణ కార్యం, మరి పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం, అంతేకాక ఈ లోకంలో కూడా ఆయన మనకు తోడుగా, తండ్రిగా, నీడగా ఉండి నడిపిస్తారు. చూడండి, ఈ ప్రజలు రక్షణ పొందాలని ఆశ మీకుందా కదా? ఉండదా మీకు? మనం దేవుని బిడ్డలంగా నువ్వు రక్షణ పొందాలి, నీ ఇంటి వారు రక్షించబడాలా, నీ బంధువులు, నీ స్నేహితులు రక్షించబడాలా, అంతేకాని నీ ఇరుగు పొరుగు వారు రక్షించబడాలా, ఈ దేశంలో ఉన్న బిడ్డలందరూ రక్షించబడాలి. ఈ 3 దేశాలు సెంటర్ పాయింట్. కాబట్టి క్రైస్తవులుగా మన భారం కదా, మన బాధ్యత కదా, ఆయన ప్రేమ ప్రతి చోటుకి అందించబడాలి. కాబట్టి ఈరోజు ఇంకా మీరేదైనా కొదవలున్నా, కొరతలున్నా, రోగములతో, వ్యాధులతో, ఇబ్బందులున్నా భయపడక గంతులు వేయండి. దేవుడు మీకోసం గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అదేవిధంగా జర్మనీ కొరకు, అదేవిధంగా నెదర్లాండ్స్ కొరకు, అదేవిధంగా ఆ యొక్క ఇక్కడ ఉన్నటువంటి బెల్జియం కొరకు అద్భుతమైనటువంటి రక్షణ కార్యం మన భారతదేశ ప్రజల కోసం చేయబోతున్నాడు, చేస్తాడు. సంతోషించి గంతులు వేయి, నీ కొరకు గొప్ప కార్యములు, దేవుడు నీ కొరకు నేను గొప్ప కార్యములు చేయుదును, నువ్వు సంతోషించి గంతులు వేయదు. ఈరోజు వాగ్దానం. కాబట్టి ఈ వాగ్దానం ఈ దేశాల పట్ల, మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు నెరవేర్చి ఈరోజు రోగివైన నువ్వు గంతులు వేయబోతున్నావు, బంధకాలను ఆనందించబోతున్నావు, శ్రమలను నువ్వు విడుదల పొందబోతున్నావు, భారంతో నువ్వు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఈ పట్టణాన్ని, ఈ దేశాలను రక్షించి, జర్మనీ రక్షణ, ఇదిగో నెదర్లాండ్స్ రక్షణ, బెల్జియం రక్షణ, మా భారతదేశ ప్రజల రక్షణ దయచేయండి. ప్రతి కుటుంబాన్ని కాపాడి కంచి వేసి, శత్రు నుంచి విడిపించి, నానావిధ రోగాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు అన్నిటి నుంచి అద్భుతమైన విడుదల, వివాహ కార్యక్రమాలు, ప్రతి విషయంలో తోడుగుండండి. ఎవరైతే తప్పిపోయి తిరిగి లేపండి. ప్రతి దేశాన్ని రక్షించి, మా సంఘాలు, మా సేవకులు, మా విశ్వాసులు, మా దైవజనులు, మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబానికి శుభము, అద్భుతం జరగాలి, ఈ దేశాలు రక్షించబడాలి, మా భారతదేశం రక్షించబడాలి. అట్టి కృపను అందరికి ఇచ్చి మా అందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మీరు సంతోషించి గంతులు వేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.